టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. రైట్, ఇక కొరియోలిస్ ప్రభావం చెప్పుకున్నాం కదండి. కొరియోలిస్ ప్రభావం అనేది అంటే భూమి తన చుట్టూ తాను తిరగటం వలన ఏర్పడేటువంటి గతిజ శక్తుల వలన కొన్ని శక్తులు జనిస్తాయి. ఆ శక్తులే ప్రయాణిస్తున్నటువంటి గాలులను ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకి వంగేటట్టు చేస్తాయి. దానిని కొరియోలిస్ అంటాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ బొమ్మ కనిపిస్తుంది. ఇది భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇలా ప్రయాణించే గాలులు కుడివైపుకి ఎట్లా వంగుతున్నాయి, ఇక్కడ ప్రయాణించే గాలులు ఇటువైపు వంగుతున్నాయి. అదే దక్షిణార్ధగోళంలో ఇలా ప్రయాణించే గాలులు ఎడమవైపుకు వంగుతున్నాయి. ఇది కూడా ఎడమవైపుకు వంగుతున్నాయి. ఇది కొరియోలిస్కి సంబంధించిన పదం. ఇప్పుడు చూడండి, కొరియోలిస్ ప్రభావం భూమి భ్రమణం వలన ఏర్పడేటువంటి ఒక స్పష్టమైనటువంటి శక్తి. కొరియోలిస్ శక్తి ఉత్తరార్ధగోళంలో పవనాలను కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణార్ధగోళంలో ఎడమవైపు దిశను మార్చడానికి కారణం అవుతుంది. దీనినే ఫెరల్స్ లా అని కూడా అంటారు. భారతదేశంపై నెలకొన్న పీడనం మరియు పవన పరిస్థితులు ప్రత్యేకమైనవి. శీతాకాలంలో మరియు హిమాలయాలకు ఉత్తరాన అధిక పీడన ప్రాంతం ఉంటుంది. అంతేకాలంగానే శీతాకాలంలో అధిక పీడనమే ఉంటుంది, చల్లగా భూమి ఉంటుంది కాబట్టి. హిమాలయాలకు ఉత్తరంగా సైబీరియా ప్రాంతంలో కూడా చల్లని వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అధిక పీడనమే ఉంటుంది. ఇక ఈ ప్రాంతం నుండి చల్లని పొడిగాలులు దక్షిణంలోని అల్పపీడన ప్రాంతాల వైపు సముద్రాల మీదుగా వీస్తాయి. వేసవిలో ఆసియాలోని అంతర్గత ప్రాంతం అలాగే వాయువ్య భారతదేశం పైన అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇది వేసవిలో పవనాల దిశను మార్చుతుంది. సో ఈ విధంగా వేసవి కాలంలో ఆసియాలోని అంతర్గత ప్రాంతం, ఆసియా ఖండంలో ఉన్న అంతర్గత ప్రాంతం అలాగే వాయువ్య భారతదేశం మన రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇది వేసవిలో పవనాల దిశను పూర్తిగా మారుస్తుంది. సో ఈ విధంగా మన భారతదేశం పైన ఈ యొక్క కొరియోలిస్ ప్రభావం ఏ విధమైన ప్రభావం చూపుతుందో ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఇక గాలి అధిక పీడనం ప్రాంతం నుండి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్య రేఖను దాటుకుని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తుంది. ఇక్కడ చూడండి ఏమనండి, భూమధ్య రేఖను దాటుకొని మనకి భూమధ్య రేఖ ప్రాంతానికి దక్షిణంగా అంటే 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశమైనటువంటి మకర రేఖ వద్ద ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం నుంచి గాలులు భూమధ్య రేఖ వైపు అంటే ఎడమ వైపుకు వంగుతూ ఇలా ప్రయాణిస్తాయి. ఎప్పుడైతే ఈ గాలులు అంటే ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీస్తున్నాయో వాటిని మనం వ్యాపార పవనాలు అంటారు. అంటే దక్షిణార్ధగోళంలోని ఈ యొక్క ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి కొరియోలిస్ ప్రభావం వలన కుడివైపుకు తిరుగుతాయి. చూడండి, భూమధ్య రేఖను దాటుకొని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీదకి, మన భారత ఉపఖండం మీదకు అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తుంది. ఎందుకని ఎప్పుడు ఇస్తున్నాయి ఇవి? మే తర్వాత అంటే ఏప్రిల్ మే నెలల్లో భారత ఉపఖండంలో ఉన్నటువంటి అల్పపీడనాన్ని విస్తరించడం కోసం దక్షిణార్ధగోళం నుంచి అంటే దక్షిణార్ధగోళంలోని ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు వస్తూ ఉంటాయి. వచ్చే క్రమంలో భూమధ్య రేఖను దాటి కుడివైపుకు వంగుతాయి. కుడివైపుకు వంగిన తర్వాత అవి భారతదేశంలోకి నైరుతి దిశ నుంచి ప్రవేశిస్తాయి. అందుకని వాటిని నైరుతి ఋతుపవనాలు అన్నారు. ఎందుకు ప్రవేశిస్తాయి అంటే ఏప్రిల్ మే నెలల్లో మన భారతదేశంలో బాగా ఎండ ఉంది, అప్పుడు అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం విస్తరించడం కోసం ఈ గాలులు నైరుతి దిశ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తాయి. వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఏమంటారండి? వాటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై వీచి తేమను సేకరించి భారతదేశ ప్రధాన భూభాగంలో విస్తారమైన వర్షాన్ని ఇస్తాయి. ఆ వర్షాలని మనం నైరుతి ఋతుపవనాలు అన్నాము. అర్థమైందండి? చూడండి, ఇట్లా అరేబియా సముద్రంలో నీటిని నింపుకొని భారతదేశం వైపు వచ్చి భారతదేశంలో ఎక్కువ ప్రాంతానికి వర్షాన్ని ఇస్తాయి. ఒక్క ప్రాంతానికి ఇవ్వు, అదే తమిళనాడు తీర ప్రాంతం. అందుకనే తమిళనాడు తీర ప్రాంతాన్ని నైరుతి ఋతుపవనాల వర్షఛాయా ప్రాంతంగా పిలుస్తాం మనం. ఓకే, రైట్. ఇక దేశంలోని ఉత్తర మరియు వాయువ్య భాగాల్లో
సంభవించే పశ్చిమ తుఫాను విక్షోభాలను ఈ పశ్చిమ ప్రవాహం తీసుకువస్తుంది. రైట్, ఇక చూడండి, దేశంలోని ఉత్తర మరియు వాయువ్య భాగాల్లో, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర మరియు వాయువ్య భాగాల్లో సంభవించే పశ్చిమ తుఫానులు చెప్పుకున్నాం కదా, మధ్యధరా సముద్రం మీద నుంచి గాలులు వస్తూ ఉంటాయి. ట్రోపో ఆవరణంలో కొంత ఎత్తులో బాగా అత్యధిక వేగంగా ప్రయాణించే జెట్ ప్రవాహాలు, అంటే పశ్చిమ జెట్ ప్రవాహాలు అంటారు. ఆ పశ్చిమ జెట్ ప్రవాహాలను అనుసరించి మన భారతదేశంలో, మనకి ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం హిమాలయాలకు ఉత్తరాన వీస్తుంది, హిమాలయ పర్వతాలకు ఉత్తరంగా వీస్తుంది. వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు 14 డిగ్రీల అక్షాంశాల ఉత్తర అక్షాంశం పైన వీస్తుంది. సో ఈ విధంగా మీకు మధ్యధరా సముద్రం మీద నుంచి కూడా మన భారతదేశం, చూడండి ఇది కూడా మధ్యధరా సముద్రం మీద నుంచి మన భారతదేశం మీదకి ఏ విధంగా వీస్తున్నాయో ఈ గాలులను ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవే ఈ యొక్క జెట్ ప్రవాహాలకు సంబంధించిన గాలులు. ఇక పశ్చిమ తుఫాను విక్షోభాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. పశ్చిమ తుఫాను విక్షోభాలు మధ్యధరా సముద్ర ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చినటువంటి శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. ఇది సాధారణంగా శీతాకాలంలో మన భారతదేశంలో వర్షాన్ని ఇస్తూ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షాలు ఇస్తూ ఉంటాయి. అవి అప్పుడు సాగు చేసేటటువంటి గోధుమ పంటకు చాలా అనుకూలమైనటువంటివి. ఇవి సాధారణంగా భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాల కాలంలోనూ అక్టోబర్ నవంబర్ నెలల్లోనూ సంభవించే ఉష్ణమండల తుఫానులు తూర్పు మరియు వాయువ్య ప్రవాహాలలో భాగంగా ఉన్నాయి. ఈ విక్షోభాలు దేశంలోని తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. ఈ విక్షోభాలు తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరంలోని వీటి వల్ల అధిక విపత్తు సంభవిస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ విక్షోభాల వలన, అంటే శీతాకాలంలో మనకి ఉత్తర భారతదేశంలోనేమో పశ్చిమ తుఫాను విక్షోభాల వల్ల వర్షపాతం సంభవిస్తే, మన దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తూర్పు తీరంలో బంగాళాఖాతంలో తుఫానులతో కూడినటువంటి వర్షం సంభవిస్తుంది. అందువలనే ఆ వర్షం సంభవించే సమయంలోనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో అధిక విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అంటే తుఫానులు మనకి అక్టోబర్ నవంబర్ నెలల్లోనే ఎక్కువగా బంగాళాఖాతంలో తుఫానులు సంభవిస్తాయి. ఓకే, రైట్. ఇక భారతీయ ఋతుపవనాల గురించి చూద్దాం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాలు ఏంటో చూద్దాం. ఋతుపవనాలను ఇంగ్లీష్లో మాన్సూన్ అనేటువంటి పదం ద్వారా సూచిస్తారు. యాక్చువల్గా ఈ మాన్సూన్ అనేటువంటి పదం ఇది అరబిక్ పదం. ఇది అరబిక్ పదం మౌసం నుండి ఉద్భవించింది. దీని అర్థం ఋతువు. అంటే ఇంగ్లీష్లో మాన్సూన్ అనేటువంటి పదం అరబిక్ పదమైనటువంటి మౌసం నుంచి వచ్చింది. మౌసం అనే దానికి అర్థం ఏంటయ్యా అంటే ఋతువు అని అర్థం. భారతదేశ వాతావరణం ఋతుపవనాల ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చెప్పుకున్నాం, ప్రపంచంలోనే ఋతుపవనాలకు ఉదాహరణమైనటువంటి వాతావరణం లేదా ఋతుపవనాలకు ఉదాహరణ దేశంగా మన భారతదేశాన్ని పేర్కొంటారు అంటారు. అంటే మన భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. ఇక చారిత్రక కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి నావికులు ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించిన వారిలో మొదటి వారుగా ఉన్నారు. అంటే అసలు మన భారతదేశంలో వచ్చేటటువంటి ఈ యొక్క పవనాలను ఋతుపవనాలు అని మొట్టమొదటగా గుర్తించిన వారు ఎవరయ్యా అంటే మన భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ నావికులు. సో భారతదేశానికి పోర్చుగీస్ వారు, అదేవిధంగా డచ్ వారు, బ్రిటన్ వారు, వీళ్ళందరూ మన భారతదేశానికి వచ్చారు కదా, వాళ్ళు మన భారతదేశానికి వచ్చేటటువంటి ఈ గాలులను ఋతుపవనాలుగా గుర్తించడం జరిగింది. ఇక ఈ నావికులు పవనాల సహాయంతో ఓడల ద్వారా వచ్చినందున తిరోగమన పవన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందారు. అంటే వీరు పడవల ద్వారా భారతదేశానికి వచ్చి మళ్ళీ వెళ్ళే క్రమంలో నిర్దిష్టంగా వీచేటటువంటి ఈ పవనాలు వారి యొక్క రాకపోకలకు అనుకూలంగా ఉండేవి. అంటే ప్రధానంగా వచ్చి వెళ్ళేటప్పుడు తిరోగమన సమయంలో తిరోగమన పవన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందారు. అంటే వీరు ప్రయాణిస్తున్నటువంటి పడవలకి తిరోగమన సమయంలో అనుకూలంగా పవనాలు వీచడంతో వీరు సౌకర్యంగా ఫీల్ అవటం జరిగింది. ఇక భారతదేశానికి వ్యాపారులుగా వచ్చినటువంటి అరబ్బులు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇదండి కథ. అంటే మన భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు వ్యాపార నిమిత్తం తమ సరుకులు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఒక పవనాలను గుర్తించడం జరిగింది. ప్రధానంగా అరబ్బులు. ఎందుకంటే అరబ్బులే మన భారతదేశంలోకి, అంటే ఐరోపా వాసుల కంటే అరబ్బులు ముందుగా మన భారతదేశానికి రావటం, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాతావరణ పవనాలను ఈ యొక్క గుర్తించడం, దీనినే ఋతుపవనాలు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అరబ్బులు. ఓకే.